హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 8th క్లాస్ మొక్కలు జంతువుల యొక్క సంరక్షణ నుంచి కొన్ని బిట్లు అనేవి చూసుకుందాం. ఇక్కడ వన్యప్రాణుల అభయారణ్యం అంటే ఏమిటి, మనకి బయో రిజర్వ్ ఒకటి, వన్యప్రాణుల అభయారణ్యం రెండింటి గురించి డిఫరెన్స్ అనేది ఉందండి. వన్యప్రాణుల అభయారణ్యం అంటే అక్కడికి జంతువుల యొక్క ఆవాసాలు, వాటి పరిసరాలు ఎలాంటి అవాంతరాలు కూడా లేకుండా రక్షించబడేటటువంటి ప్రాంతం అండి అది. అక్కడికి జంతువుల్ని పట్టుకోవడం కానీ వేటాడటం కానీ ఇవన్నీ కూడా నిషేధం అన్నమాట. లోక్చోవో వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి మనకు ఒకటి ఇచ్చారు, పచ్మర్హి కూడా ఇచ్చారు, ఇది కూడా ఇచ్చారు. ఇది మణిపూర్లో ఉందన్నమాట. నెక్స్ట్ జీవ వైవిధ్యం అంటే ఏమిటి? జీవ వైవిధ్యం అంటే భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరిసర సంబంధాలు, పర్యావరణంతో వాటికి ఉండే సంబంధాలను తెలియజేసేదే జీవ వైవిధ్యం. అంటే ఒకే ప్లేస్లో జంతువులు, వృక్షాలు అన్నీ కలిసి ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరచుకొని అలా కలిసి మెలిసి ఉంటాయి కదండి, వాటిని జీవ వైవిధ్యం అంటారు. అన్నీ ఉంటాయి, మొక్కలు, జంతువులు, చిన్న మొక్కలు, పెద్ద జంతువులు, చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కలు, జంతువులు, వాటి యొక్క పరిసరాలు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. దాన్ని జీవ వైవిధ్యం అంటారు. జీవవర్ణ రిజర్వ్ అంటే బయోస్పియర్. వన్యప్రాణులు, వృక్ష, జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడినవి ఏంటంటే జీవవర్ణ రిజర్వులు, బయోస్పియర్లు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతాలను ఏమంటారు? జీవావరణ రిజర్వ్ అంటారు. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు పచ్మర్హి ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఆసియా జింకకు గల మరొక పేరు ఏమిటి? చింకారా అన్న ఆసియా జింక అన్న ఒకటే. నెక్స్ట్ పచ్మర్హి జీవావరణ రిజర్వులోని వృక్షజాలం ఏంటి? సాల్, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్నులు, అర్జున వృక్షము. అక్కడ ఫోటోలో అర్జున వృక్షం ఇవ్వబడిందండి, చూడండి. సాల్, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్నులు, అర్జున వృక్షము. చూడండి, చిన్న వృక్షజాలం ఏదంటే సిల్వర్ ఫెర్నులు. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో మన భారతీయ దీనికి సంబంధించింది ఏంటంటే మన భారతీయంలో అత్యుత్తమమైన వృక్షజాలం ఏదంటే టేకు. నెక్స్ట్ పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లోని జంతుజాలం ఏంటి ఉందంటే ఆసియా జింక, చింకారా అని చెప్పుకున్నాం కదండి. నీలి ఎద్దు, మురిగే జింక, నెక్స్ట్ మచ్చల దుప్పి, దీన్నే చీతల్ అని అంటారు, మచ్చల దుప్పిని. చిరుత పులి, అడవి కుక్క, నెక్స్ట్ తోడేలు. పెద్ద ఉడతకు గల మరొక పేరు ఏమిటి? పెద్ద ఉడతకు గల మరొక పేరు జైంట్ స్క్వెరల్ అని ఇంగ్లీష్లో అంటాం కదండి. ఇది మెత్తని పొడవైన తోక కలిగి ఉంటుంది, పొడవైన తోక ఉంటుందంట పెద్ద ఉడతకి. ఇది కూడా ఎండమిక్ జాతి, అంటే నిర్దిష్ట రకపు జంతువు అని కూడా చెప్పొచ్చు. నిర్దిష్ట ప్రాంతాల్లోనే, ఒకే రకమైన ప్రాంతాల్లో ఉండే జంతువు ఇది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది జైంట్ స్క్వేరల్. అది మనకి పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో ఉంటుంది, బయోస్పియర్లో ఉంటుంది. పచ్మర్హిలో ఉన్న ఎండమిక్ జాతి వృక్షజాలం ఏంటి అంటే సాలును, అడవి మామిడి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎండమిక్ జాతి అంటే ఒక్క పచ్మర్హిలోని మాత్రమే ఉంటుంది అన్నమాట, నిర్దిష్టమైన ప్రాంతం ఆ ప్రాంతంలోనే ఉండబడుతుంది అని అర్థము. సాలు మరియు అడవి మామిడి అంట. నెక్స్ట్ పచ్మర్హిలో ఉన్న ఎండమిక్ జాతి వృక్షజాలం ఏది అంటే జంతుజాలం ఏది అంటే అడవి దున్న, భారతదేశపు పెద్ద ఉడత, జైంట్ స్క్వేరల్ ఇప్పుడే చెప్పుకున్నాం కదండి పచ్మర్హిలో ఉంటుందని. నెక్స్ట్ సంతానోత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి జీవుల సమూహమును ఏమంటారు? ఇది ఇంపార్టెంట్. సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జీవుల సమూహాన్ని జాతి అంటారని టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ గరియల్ అనగానేమి అని దేనికి పేరు అంటే పొడవు ముట్టె ఉండే మొసలి అంటండి, పొడవు ముట్టి ఉండే మొసలి. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం ఏది? సాత్పురా జాతీయ ఉద్యానవనం. చూడండి, భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం ఏదంటే సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఇక్కడ అత్యుత్తమమైనటువంటి టేకు చెట్లు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం ఎన్ని షెల్టర్లు గుర్తించబడ్డాయి? 55 షెల్టర్లు అనేవి, రాక్ షెల్టర్లు అనేవి గుర్తించబడ్డాయి. ఎన్ని రాక్ షెల్టర్లు అంటే 55 రాక్ షెల్టర్లు అనేవి గుర్తించబడ్డాయి. నెక్స్ట్
బరాసింగా అని దేనికి పేరు? బరాసింగా అని చిత్తడి జింకకు పేరు. చిత్తడి జింక. సైబీరియన్ కొంగలు ఎక్కడికి వలస వెళ్తాయి? సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుంచి రాజస్థాన్లోని భరత్పూర్కు మరియు హర్యానాలోని సుల్తానాపూర్కు వెళ్తాయంట. చూసుకోండి, రాజస్థాన్లోని భరత్పూర్కు, హర్యానాలోని సుల్తానాపూర్కు. నెక్స్ట్, పక్షులు దిశను కనుక్కోవడానికి ఏమి ఉపయోగించుకుంటాయి? ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్లే. అయస్కాంత క్షేత్రాన్ని, భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకొని పక్షులు తన యొక్క దిశను కనుక్కుంటాయి. కొన్ని పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి? చెప్పాం కదండి, వలస పక్షులు అంటే ఇవి. ఎన్ని కిలోమీటర్ల వరకు అంటే 15,000 కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశపు మొదటి రిజర్వ్ పర్వతం ఏది? సాత్పురా పర్వతం. పులులు రక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏది? టైగర్ ప్రాజెక్ట్. 1 టన్ను కాగితం తయారీకి అవసరమైన చెట్ల సంఖ్య 17 చెట్లు. నెక్స్ట్, ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలను ఏమంటారు? స్థానిక వృక్షజాలము అంటారు. దీనినే ఎండమిక్ జాతి అని కూడా అంటారు. పంచ్మర్హి దేనికి ఉదాహరణ? బయోస్పియర్ ఉదాహరణ. నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే జంతువులను ఏమంటారు? స్థానిక జంతుజాలం అంటారు. అంటే స్థానిక అంటే అదే ప్రాంతంలో అని అర్థం. దీనినే ఎండమిక్ జాతులను కూడా అంటారు. రెడ్ డేటా బుక్ దేనిని గురించి తెలియజేస్తుంది? అంతరించిపోతున్న మొక్కలు మరియు జంతువుల గురించి తెలియజేస్తుంది. రెడ్ డేటా బుక్ను నిర్వహించిన సంస్థ ఏది? IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్.